హలో ఆల్, అందరికీ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ చార్టర్డ్ అకౌంటెంట్ మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం చూసుకోబోయే టాపిక్ ఏంటంటే శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీస్ అనే కంపెనీ ఐపీఓకి రాబోతుంది. ఆ ఐపీఓ గురించి మనం బాగా విశ్లేషించి అర్థం చేసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఎడ్యుకేటివ్ వీడియోస్ మీకోసం రిలీజ్ చేస్తూనే ఉంటాం. దీని నుంచి మీరు అర్థం చేసుకుని మీరు కనుక స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఎన్నో అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ముందుగా ఈ శ్యామ్ మెటాలిక్స్ అనే కంపెనీ అసలు ఏం చేస్తుంది, అలాగే ఈ కంపెనీ ఎందుకు ఐపీఓకి రాబోతుంది అన్నదాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం. చూస్తే కనుక ఈ కంపెనీకి దగ్గరగా ఒక 470 కోట్ల అప్పు అనేది ఉందండి. అంటే ఈ కంపెనీకి దీని యొక్క సబ్సిడరీ కంపెనీస్కి అన్నింటికి కలిపి దగ్గరగా 470 కోట్ల అప్పు అనేది ఉంది. ఆ అప్పుని కంప్లీట్గా తీర్చేయడం కోసం అని చెప్పి ఐపీఓతో డబ్బులు రేస్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకా ఫర్దర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఆ ప్లాన్స్ అన్నింటి కోసం కూడా ఈ డబ్బులు అనేవి రేస్ చేస్తున్నారు. ఇది మెయిన్గా వీళ్ళ ఉద్దేశం అనమాట. ఈ ఐపీఓ ద్వారా ముందరికి తీసుకురావడానికి కారణం. అది కాకుండా ఈ కంపెనీ ఏం చేస్తుంది అన్నది చూస్తే కనుక వీళ్ళు ఉక్కు పరిశ్రమలో ఉన్నారండి. అంటే స్టీల్ ఇండస్ట్రీ. ఉక్కు పరిశ్రమలో వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే కనుక వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేవన్నీ కూడా ఈ టీఎంటీ రాడ్లు అనేవి ఉంటాయి. టీఎంటీ రాడ్లు లేకపోతే ఫెరాలే ఐటమ్స్, ఇలాంటి స్టీల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నింటిని ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఇంకో ముఖ్యమైన 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవి ఏంటంటే కనుక ఫెరో అలే అంటాం. ఆ ఫెరో అలే మరియు స్పాంజ్ ఐరన్ అనే 2 ఇండస్ట్రీస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. ఫెరో అలోలో చూస్తే కనుక ఫిబ్రవరి 2021 నాటికి వీళ్ళే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా. అంటే అధికంగా ఉత్పత్తి చేసేవాళ్ళు వీళ్ళే. అలాగే ఈ స్పాంజ్ ఐరన్లో చూస్తే కనుక దేశంలో 4వ పొజిషన్లో ఉన్నారు ప్రొడ్యూస్ చేయడంలో. సో వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే వీళ్ళ ప్లాంట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే కనుక మోస్ట్లీ ఒరిస్సాలోను వెస్ట్ బెంగాల్లోనూ ఉన్నాయి. ఒరిస్సాలో దగ్గరగా వీళ్ళకి సంబల్పూర్లో ఒక ప్లాంటు, అలాగే జమూరియా అండ్ మంగళపూర్లో ఇంకో 2 ప్లాంట్లు ఉన్నాయి. అవి 2 కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. ఈ 3 ప్లాంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక వాస్తవానికి చూస్తే కనుక డిసెంబర్ 2020కి వీళ్ళ దగ్గర 5.71 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉందండి. సంవత్సరానికి 5.71 మెట్రిక్ టన్నుల ఇనుము ఉత్పత్తులు తయారు చేసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. దీన్ని వీళ్ళు 2025 నాటికి దగ్గరగా 11.6 మెట్రిక్ టన్నులకి తీసుకెళ్లాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవి వేరే ప్రోడక్ట్స్లో వేరే ప్రోడక్ట్స్ తయారు చేసే పద్ధతులు అవన్నీ కూడా కొత్త ప్రోడక్ట్స్ అన్ని ఇంక్రీజ్ చేసే కెపాసిటీ లాగా తీసుకురావడానికి చూస్తున్నారు. అందుకని చెప్పినే వీళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చాలా అవసరం అండి. అంటే ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే రేస్ చేస్తున్నారో ఆ అమౌంట్ మొత్తంలో దగ్గరగా 450 కోట్లు అప్పు తీర్చడానికి చూస్తున్నారు. మిగతా డబ్బుల్ని ఇలాగా ఈ ఇన్వెస్ట్మెంట్ని కంప్లీట్గా ఎక్స్పాన్షన్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఈ ఐరన్ మరియు ఐరన్ ప్రోడక్ట్స్తో పాటు కొన్ని పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ని మొత్తం కూడా ఈ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయడం ద్వారా దగ్గరగా వాళ్ళకి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లో 80% ఈ పవర్ ప్లాంట్స్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాళ్ళు జనరేట్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం వీళ్ళకి కావాల్సిన ఎనర్జీలో 80% ఆ పవర్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకి ఎనర్జీ అందుతుంది. సో అందుకని చెప్పి వీళ్ళ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్టివ్ ఎనర్జీ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ సొంత కంపెనీలే వీళ్ళే ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ ఎనర్జీని బయట ఎవరికో అమ్మకుండా ఇవే ఐరన్ కంపెనీలకి ఈ ఎనర్జీ అనేది సప్లై చేస్తారు. అలా సప్లై చేయడం ద్వారా దగ్గరగా ఒక 80% వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, అవసరం ఏదైతే ఉంటుందో అందులో 80% ఈ కంపెనీ నుంచే వస్తుంది వాళ్ళకి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చూస్తే కనుక వీళ్ళ పవర్ ప్లాంట్లు కానీ వీళ్ళ ఫ్యాక్టరీలు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే కనుక ఏ ఫ్యాక్టరీ కానీ ఏ పవర్ ప్లాంట్ కానీ 250 కిలోమీటర్ల కంటే దూరంలో లేదండి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే లాజిస్టిక్స్ పరంగా అసలు ఎక్కువ ఖర్చు అవ్వదు. 250 కిలోమీటర్ల దూరంలో మహా అయితే అన్నది చాలా మంచి ఉద్దేశంతో ప్లాంట్లన్నీ ఎస్టాబ్లిష్ చేసినట్టే. సో వీళ్ళ లాజిస్టిక్స్ ఖర్చు ఏదైతే ఉంటుందో చాలా తక్కువగానే ఉంటుంది. సో ఈ పవర్ ప్లాంట్లు కానీ లేకపోతే ఈ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా స్ట్రాటజికల్గా ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశారు. ఇక ముందు రాబోయే ప్లాంట్లు కానీ
రాబోయే ఫ్యాక్టరీలు కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్లోనే వస్తాయని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ఇందాక చెప్పుకున్నాం మనం, వీళ్ళు టీఎంటీ బార్లు లేకపోతే స్ట్రక్చరల్ ప్రోడక్ట్స్, చాలా ఐరన్ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారని చెప్పి ఇవన్నీ ఏ బ్రాండ్లో సేల్ చేస్తున్నారు? ఇప్పటిదాకా మనం ఇప్పుడు శ్యామ్ మెటల్స్ అనేది ఇప్పటిదాకా చూడలేదే అని మీరు అనుకోవచ్చు. ఇందాక మనం వీళ్ళు ఏమేమి ప్రోడక్ట్లు ఉత్పత్తి చేస్తారన్న దాని గురించి మాట్లాడుకున్నాం. ఏం చెప్పాను నేను? టీఎంటీ బార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలాగే స్ట్రక్చరల్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పాను. ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారు, ఏ బ్రాండ్తో అమ్ముతున్నారు చూస్తే కనుక ఎస్ఈఎల్ అనే బ్రాండ్ నేమ్ తోటి ప్రస్తుతానికి అమ్ముతున్నారు. అంతేకాదండి, ఈ ఇన్వెస్ట్మెంట్ తోటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోను పిగ్ ఐరన్ అంటారు, ఆ పిగ్ ఐరన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే డక్టైల్ ఐరన్ అని చెప్పిన ఇంకొకటి, అవన్నిటిలో కూడా వీళ్ళు ఆ డక్టైల్ ఐరన్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. అదే కాకుండా అల్యూమినియం ఫాయిల్ అనేది ఉంటుంది, ఆ అల్యూమినియం ఫాయిల్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇలాంటి కొత్త రంగాల్లోకి దిగి ఆ కొత్త ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట. అలాగే 2020-21 సంవత్సరంలో మొదటి 9 నెలల్లో చూస్తే కనుక వీళ్ళ ప్రొడక్షన్ ఎంతవరకు యూజ్ చేసుకున్నారని చూస్తే కనుక ఐరన్ పెల్లెట్స్లో 99% ప్రొడక్షన్ కెపాసిటీ కంప్లీట్గా యూజ్ చేసుకున్నారు. అలాగే స్పాంజ్ ఐరన్లో దగ్గర 87% యూజ్ చేసుకున్నారు. బిల్లెట్స్లో చూస్తే కనుక 100% కూడా యూజ్ చేసుకున్నారు. అంటే వీళ్ళ ప్రొడక్షన్ ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు ఫుల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తారు? దానికి డిమాండ్ ఉంటేనే కదా. అంటే వీళ్ళు చేసే ప్రోడక్ట్స్కి డిమాండ్ ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఇదివరకు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోన్ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువ అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరిగింది అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన ముడి పదార్థాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వన్ ఆఫ్ ది రా మెటీరియల్ ఏంటి మనకి? ఐరన్. అంటే ఇండైరెక్ట్గా ఐరన్కి చాలా డిమాండ్ ఉందని అర్థకోవాలి. ఆ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళ స్టాండ్ చూస్తే కనుక దగ్గరగా వీళ్ళు ఒక 4వ పొజిషన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా సేల్ అవుతాయని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కంపెనీలో చూస్తే కనుక వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా అనుసంధానమైనవి. అంటే ఇంటిగ్రేట్ అయిపోయిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. అంటే ఒకవేళ ఒక ప్రోడక్ట్ కనుక డిమాండ్ తగ్గిందనుకోండి, ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అదే ప్లేస్లో ఇంకో ప్రోడక్ట్ని వాళ్ళు జాగ్రత్తగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని ఆ ఫెసిలిటీని ఇంకో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తయారు చేస్తున్నారు. సో ఏమవుతుందంటే, ఒక్కొక్క ప్రోడక్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో దాన్ని ఆ ప్రొడక్షన్ ఎంతవరకు అవసరమో అంతవరకు చేసి ఇంకో ప్రోడక్ట్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కనుక దాన్ని దానికోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎట్లాగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నది. ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఎవరెవరికి సేల్స్ చేస్తుందని చూస్తే కనుక మోస్ట్లీ ఇదంతా కూడా బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయండి. అంటే ఏంటి? వీళ్ళు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ కంపెనీలే కొనుక్కుంటున్నాయి. ఏ కంపెనీలు కొంటున్నాయని చూస్తే కనుక జిందాల్ స్టీల్స్ అని కానీ, లేకపోతే జిందాల్ హిస్సార్ కానీ, లేకపోతే ఈ రిమ్జిమ్ ఇస్పాట్ కానీ, ఇలాంటి పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముడి పదార్థం కింద వీళ్ళు కొనుక్కుంటారు ఈ కంపెనీ నుంచి. అలాగే అవి కాకుండా దగ్గరగా వీళ్ళకి ఒక 42 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా. అంటే దేశవ్యాప్తంగా అని చెప్తున్నాను ఎందుకంటే దగ్గర 13 రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే ఒక యూనియన్ టెరిటరీలో కూడా వీళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ 13 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీలో మొత్తం వీళ్ళకి దగ్గరగా 42 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఆ 42 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రిటైల్ సేల్స్ కూడా జరుగుతుంది వీళ్ళ దగ్గర. ఇవి కాకుండా ఫారెన్ కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తున్నారు. ఏ కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చూస్తే కనుక నిరోకామ్ డిఎంసిసి అని, నిరోకామ్ లిమిటెడ్ అని, పోస్కో ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అని చెప్పి ఇలాంటి పెద్ద ఇంటర్నేషనల్లీ మెటల్ విభాగంలో చాలా పెద్ద కంపెనీలు ఇవన్నీ. వాటన్నిటికి కూడా వీళ్ళు మెటీరియల్ అయితే సప్లై చేస్తూనే వస్తున్నారు. ఇది ప్రస్తుతం కంపెనీ యొక్క ఆపరేషన్స్ గురించి, ఈ కంపెనీ ఎట్లా ఎదగాలని చూస్తుందని చెప్పుకోవడం గురించి. ఇప్పుడు ఈ ఐరన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అంటే ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో, ఆ పరిశ్రమ యొక్క అభివృద్ధి ఎట్లా ఉంది మన దేశంలో అన్న దాని గురించి అర్థం చేసుకుందాం. ఈ సంవత్సరం బడ్జెట్లో 2021లో నిజంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. అవన్నీ ఒకసారి చూద్దాం. ఈ ఐరన్ కంపెనీల వరకు చూస్తే కనుక ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని దగ్గరగా 35% పెంచాలని చూస్తున్నారు. అంటే దగ్గరగా 5.54 లక్షల కోట్లు పెంచాలని చూస్తున్నారు ఈ ఐరన్ పరిశ్రమలు ఇంప్రూవ్ చేయడానికి.
అది కాకుండా యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి రివోక్ చేశారు ఈ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల మీద. సో ఖచ్చితంగా స్టీల్ పరిశ్రమ మీద ఈ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉందో తగ్గింది. ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గినప్పుడు మార్కెట్లో ప్రైస్ కూడా తగ్గుతుంది కదా, ఎందుకంటే డంపింగ్ డ్యూటీ లేనప్పుడు ఖచ్చితంగా మనకు కూడా కాస్ట్ తగ్గుతుంది, ఎండ్ యూజర్కి కాస్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో ఫ్లాట్, లాంగ్ అండ్ సెమీ ఫినిష్డ్ స్టీల్ మీద దగ్గరగా 7.5% ఫ్లాట్ రేట్ అన్నది అమలు పరిచారు ఇప్పుడు. సో ఏమవుతుందంటే ఒక్కొక్క ఐరన్కి ఒక్కొక్క రేట్ కాకుండా ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ ఐరన్ కానివ్వండి, లాంగ్ ఐరన్ కానివ్వండి, సెమీ ఫినిష్డ్ ఐరన్ కానివ్వండి, అన్నింటికి ఒకటే రేటు 7.5% పెట్టారు. సో ఇది కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే స్టీల్ స్క్రాప్ మీద చూస్తే కనుక కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతానికి మార్చ్ 2022 వరకు ప్రస్తుతానికి లేదు. అసలు ఇదివరకు చూస్తే కనుక 2.5% ఉండేది. అలాంటిది ఇప్పుడు స్క్రాప్ మీద అసలు కస్టమ్స్ డ్యూటీ లేదు. ఇవి మనకి బడ్జెట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఈ ఐరన్ గురించి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏమనుకుంటుందంటే కనుక 2030 నాటికి సగటున 158 కేజీలు యూజ్ చేసేట్టుగా రావాలంటే కనుక ఈ కన్జంప్షన్ రీచ్ అవ్వాలంటే మన ఇండియాలో ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉండాలని చూస్తే కనుక 300 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి. ఈ 300 మెట్రిక్ టన్నులు కెపాసిటీ ఎప్పటికి చేద్దాం అనుకుంటున్నారంటే కనుక 2030 నాటికి 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ప్రొడ్యూస్ చేసేలాగా భారతదేశంలోనే సెటప్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బయట నుంచి ఇంపోర్ట్లు ఏవైతే చేస్తున్నామో ఈ ఐరన్ ఓర్ కానీ లేకపోతే రా ఐరన్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ ఇంపోర్ట్స్ అన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా దగ్గరగా 2030 నాటికి ఒక 24 మెట్రిక్ టన్నుల స్టీల్ అనేది ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేసేలాగా ప్లాన్ చేద్దామని చెప్పి మన భారతదేశం అయితే గవర్నమెంట్ అయితే కనుక ట్రై చేస్తూ వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ చూస్తే కనుక ఐరన్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఒక మంచి వెసులుబాటు కల్పించాలని ప్రయత్నిస్తోందని చెప్పుకోవచ్చు. ఇందాక అనుకున్నాం మనం ఈ పర్ క్యాపిటల్ యూసేజ్ ఆఫ్ ఐరన్ అనేది దగ్గరగా 158 కేజీలు తీసుకెళ్లాలనుకుంటున్నారు 2030 అని చెప్పి. అసలు ప్రస్తుతానికి చూస్తే కనుక పర్ క్యాపిటల్ యూసేజ్ ఆఫ్ స్టీల్ అనేది చాలా తక్కువ ఉందండి ఇండియాలో. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేస్తే కనుక మన దేశంలో ఈ స్టీల్ ఐరన్ అనేది యూజ్ చేసేది మన దేశంలో ఒక్కొక్క మనిషికి చూస్తే కనుక సగటుకి ఐరన్ యూసేజ్ చాలా తక్కువ ఉంది. ఈ ఐరన్ యూసేజ్ని అట్లీస్ట్ ఒక 3 సార్లు పెంచాలనుకుంటున్నారు. అంటే 3 వంతులు ఇప్పుడు ఎంత యూజ్ చేస్తున్నారో దానికంటే 3 వంతులు ఎక్కువగా యూజ్ చేసేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా చేయడానికి మన దేశంలో ఈ ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా జరగాలి. ఆ స్ట్రాంగ్గా జరగడానికి ఖచ్చితంగా ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అవన్నీ కూడా ముందడుగులు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఈస్ శ్యామ్ మెటాలిక్స్. అలాగే పోను అసలు మన దేశంలో ఈ ఐరన్కి యూసేజ్ ఎంతవరకు పెరుగుతుందని చూస్తే కనుక సగటున దగ్గరగా 5% నుంచి 6% వరకు సంవత్సరానికి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది 2025 వరకు అని చెప్పి చాలామంది ఎకనామిక్స్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఎందులో యూజ్ అవుతుందని చూస్తే కనుక హౌసింగ్ ప్రాజెక్ట్స్, ఇందాక చెప్పుకున్నాం కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇండియాలో అని చెప్పి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మెట్రోలు కానివ్వండి, లేకపోతే రోడ్లు భవనాలు కానివ్వండి, లేకపోతే మన హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటిలన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా ఐరన్ అనేది వాడతారు. ఈ ఐరన్ కన్సంప్షన్ అన్నది ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరానికి ఒక 5 నుంచి 6% వరకు పెరుగుతూ వస్తుంది కన్సంప్షన్ అనేది, రిక్వైర్మెంట్ అన్నది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ గ్రాఫ్లో. అసలు ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో పెట్టచ్చా, పెడితే మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి, మనకు ఉండే అవకాశాలు ఏంటి, మనకి ఉండే లోపాలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అవకాశాలు లేకపోతే మనకు మంచి ఏంటి ఈ ఇండస్ట్రీలో అన్న చూస్తే కనుక ఖచ్చితంగా మన దేశం ప్రస్తుతానికి ఎదుగుతున్న దేశం, అంటే గ్రోయింగ్ ఎకానమీ మంది. సో ఈ గ్రోయింగ్ ఎకానమీలో వచ్చే సంవత్సరాల్లో ఖచ్చితంగా కూడా ఈ ఇండస్ట్రీ అనేది మెచ్యూర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఎదుగుతూనే వస్తుంది, ఇది ఇంకా మెచ్యూర్ ఎకానమీకి వెళ్ళలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి గ్రోత్ ఇంకా చాలా ఉందని చెప్పుకోవాలి. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మనకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ముఖ్య అడ్వాంటేజ్ ఈ కంపెనీలో ఏంటన్నా చూస్తే కనుక, లాభం ఏంటని చూస్తే కనుక, ఇందాక చెప్పాను కదా నేను, వీళ్ళ కంపెనీ యొక్క ఫ్యాక్టరీలు కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా 250 కిలోమీటర్ల దూరంలో అయితే లేవు, మించి లేవు, 250 కిలోమీటర్ల కంటే దూరంలో లేవు. అంటే వీళ్ళ
సెటప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయడానికి పెద్దగా కష్టమైతే పడరు. ఇది ఇంకొక చాలా ముఖ్యమైన ఆపరేషనల్ ఫీజిబిలిటీ అంటారు. అది కాకుండా ఫంక్షనల్గా చూస్తే కనుక వీళ్ళ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. ఈ ఇంటిగ్రేట్ అవడంతో చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ టు యూజ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వెన్ కంపేర్ టు అనదర్ అన్నది ఖచ్చితంగా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ యొక్క గత సంవత్సరం అంటే 2020-21లో వీళ్ళ కంపెనీ యొక్క 9 నెలల రిజల్ట్స్ అంటే ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు చూస్తే కనుక వీళ్ళ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక చాలా బాగున్నాయి రిజల్ట్స్. వీళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది చాలా బాగుంది. ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ రెవెన్యూస్ 20% పెరుగుకుంటూ వస్తుంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది దగ్గరగా 128% మరియు 75% వరకు పెరుగుకుంటూ వచ్చేయండి ప్రతి సంవత్సరం. అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 128% ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 75% ఉంది, 70% ఉంది. అలాగే వీళ్ళ ఎబిటా ఏదైతే ఉందో అది దగ్గరగా 18.18% ఉంది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే కనుక క్రితం సంవత్సరం 13.1 ఉందండి. అంటే 13.61 నుంచి దగ్గరగా 18.18కి పెరిగింది. అంటే వీళ్ళ గ్రాఫ్ ఏదైతే ఉందో చూస్తే కనుక ఖచ్చితంగా సంవత్సరానికి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నారు వీళ్ళు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. అలాగే వీళ్ళ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా డిపెండెన్స్ దేని మీద ఉందని చూస్తే కనుక వీళ్ళ డిపెండెన్స్ అంతా కూడా ఒట్టి వీళ్ళ డిమాండ్ బేస్ చేసుకుని వీళ్ళు సప్లై అనేది పెంచుకుంటారని అర్థం చేసుకోవచ్చు మనం. అలా కాకుండా ప్రస్తుతానికి వీళ్ళ కెపాసిటీ ఎంత ఉన్నదని చూస్తే కనుక ఉన్న 100% కెపాసిటీలో ప్రస్తుతానికి వీళ్ళ యూజ్ చేస్తున్నది 70% మాత్రమేనండి. అంటే ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీలోనే ఇంకా వీళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇంకా 30% రూమ్ అయితే ఉంది మనకి. 30% ఇంకా ఎక్స్పాండ్ చేసుకుని వాడుకోవచ్చు. అది కాకుండా వీళ్ళు ఇంకా కొత్త ఎవెన్యూస్లోకి ఎంటర్ అవుతున్నారు. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇవి ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఉండే అడ్వాంటేజెస్ అండి, అంటే లాభాలు. అలాగే ఇప్పుడు నష్టాలు ఏంటన్నది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫస్ట్ భయపడే విషయం ఏంటంటే ఈ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ స్టీల్ అండ్ ఐరన్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఫెసిలిటీ సెటప్ అనేది సంవత్సరాల తరబడి జరుగుతుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రెడీ చేయాలంటే ఒక 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు వేరే పనేం పెట్టుకోకుండా చేసుకోవాలి దాన్ని. అప్పుడే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది తయారు చేయగలుగుతారు. సో ఈ హెవీ ఇండస్ట్రీస్ ఏవైతే సెట్ చేయడం ఉంటుందో దానికి చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేయగలగాలి. ఈ లోపుగా ఏమేమి మార్కెట్ చేంజెస్ వస్తాయనో మనకు తెలియదు. రెండోది ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో చాలా హ్యూజ్గా ఉంటుంది. అంటే 100 కోట్లు 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టాల్సి అవ్వచ్చు. అలా ఖర్చు పెట్టినప్పుడు దాని మీద మళ్ళీ మనకి రిటర్న్ వస్తుందా అన్నది పెద్ద క్వశ్చన్. మూడో ముఖ్యమైన విషయం, ఆల్రెడీ స్టీల్ బిజినెస్లో పెద్ద దిగ్గజాలు ఉన్నారు మన దేశంలో. టాటా స్టీల్స్ కానీ జిందాల్ స్టీల్స్ కానీ ఇలాంటి పెద్ద చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇంతమంది పెద్ద దిగ్గజాలు ఉన్నప్పుడు ఈ శ్యామ్ మెటాలిక్స్ అనేది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ని తట్టుకోగలుగుతుందా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ నిమిషంలో అయినా కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ లైన్లోకి వాళ్ళు రావాలని డిసైడ్ అనుకోండి, అయిపోయింది అంతే. వాళ్ళు వస్తే కనుక ఈ కంపెనీ నిలబడుతుందా లేదా అన్నది మనకు తెలియదు. ఇంకొక ముఖ్యమైన విషయం, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ముఖ్యమైన విషయం చూస్తే కనుక ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ మరియు ప్రొడక్షన్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉన్నా ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ ఎంతవరకు స్టేబుల్గా ఉంటాయన్నది మనం చెప్పలేం. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ అన్నింటికి ఒక మంచి రేట్లో సేల్ అవుతుందా లేదా అన్నది మన చేతిలో అయితే కంట్రోల్ లేదు. అందుకని ఈ విషయాలని మైండ్లో పెట్టుకుని ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఐపీఓ గురించి చూస్తే కనుక ఈ ఐపీఓ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చూస్తే కనుక ఈ సంవత్సరం జూన్ 14వ తారీఖున ఈ ఐపీఓ ఓపెన్ అవుతుంది. అలాగే 16వ తారీఖున క్లోజ్ అయిపోతుంది. రెండో ముఖ్యమైన విషయం, ఈ ఐపీఓలో వీళ్ళు ఇష్యూ చేస్తున్న షేర్లు 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న షేర్లు. వీళ్ళ మార్కెట్ రేట్ ఎంత పెడుతున్నారంటే కనుక ఒక్కొక్క షేర్కి దగ్గరగా ప్రైస్ విత్ ఎంత అనౌన్స్ చేశారంటే కనుక బ్యాండ్ విత్ 303 రూపాయల నుంచి 306 రూపాయలు అనౌన్స్ చేశారు. అంటే ఈ మధ్యలో ఎక్కడో చోట ప్రైస్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం,
మినిమం 45 షేర్లు క్వాంటిటీతో ఒక్కొక్క లాట్లో షేర్లు ఉన్నాయి. ఆ 45 షేర్లు కొనాలనుకుంటే మాత్రమే మనం ఐపీఓలో పెట్టడానికి ఉంటుంది. అలాగే మనం అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి షేర్లన్నీ అలాట్ అవుతాయంటే మనకు తెలియదు, ఎందుకంటే అదంతా కూడా మార్కెట్ డిపెండెంట్. ఒకవేళ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిందనుకోండి మనకు వస్తాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకని ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బాగా అధ్యయనం చేసి మీకు నచ్చితే కనుక దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అలాగే మేమేదో మిమ్మల్ని ఈ కంపెనీ గురించి చెప్తున్నామని చెప్పి మీరు మాత్రం కొనద్దు. మీ సొంతంగా మీరు అధ్యయనం చేసుకుని మీకు నచ్చితే మాత్రమే కొనుక్కోండి. వీళ్ళు అసలు ఈ ఐపీఓలో ఇష్యూ సైజ్ ఎంత అన్నది చూస్తే కనుక దగ్గరగా 909 కోట్ల సైజ్ ఇది. అంటే వీళ్ళు మొత్తం ఈ ఐపీఓ ద్వారా 909 కోట్లు రేస్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ అనేది 657 కోట్లు ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే ప్రమోటర్స్ ద్వారా కానీ లేకపోతే వేరే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ఎంత పెడుతున్నారు చూస్తే కనుక 252 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ పెడుతున్నారు. సో ఇదండి ఈ కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితి. ఒకవేళ మీకు కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ 14వ తారీఖు జూన్ 14 నుంచి 16వ తారీఖులోగా ఈ షేర్లకి ఐపీఓలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 40 షేర్లు కొంటారు, లేకపోతే 90 షేర్లు కొంటారు, 130 షేర్లు కొంటారు అంటే మీ ఇష్టం. అప్లై చేసి ఉంచుకోండి. వచ్చిందనుకోండి మీ లక్, రాలేదా ఇంకో కంపెనీలో మళ్ళీ ట్రై చేసుకోండి. కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ మీ సొంతంగా మీరు ఆలోచించి మీకు ఈ కంపెనీ నచ్చితేనే ఈ కంపెనీ షేర్లలో డబ్బులు పెట్టండి. మేమేదో చెప్పామని లేకపోతే మీకు సజెషన్ ఇస్తున్నామని మాత్రం అనుకోవద్దు. ఇవి ఒట్టి ఎడ్యుకేషన్ వీడియోస్ మాత్రమే. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. మీ సొంతంగా మీరు డెసిషన్ తీసుకుని ఈ కంపెనీలో షేర్లు కొనాలంటే చూసుకోండి. అలాగే మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాం. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.